నీతో యుద్ధం ఎవరికైనా కష్టసాధ్యమవుతుంది పుత్రా. నేను నీకు దుర్యోధనుడని పేరు పెడుతున్నాను. పదిహేను మంది మనుషుల హత్యకి శిక్ష కేవలం మరణశిక్ష అవుతుంది. మీ నాన్నకి రేపు నేనే నా చేతులతోనే మరణశిక్ష విధిస్తాను. చూడండి సోదరులారా, ఇతని పుత్రుడు ప్రాణత్యాగానికి ఒడిగట్టి ఇతనికి ప్రాణదానం చేశాడు. ఈ హంతకుడికి నువ్వు నా బిడ్డని హత్య చేశావు. నేను అసలు నిన్నెప్పటికీ క్షమించను. నన్ను వదలండి. ఇతను పాపి, ఇతను అపరాధి. పొలాలు సైతం వృక్షాల నుంచి తమంతట తామే పడిపోతాయి. నువ్వు కూడా ఈ కళంకాన్ని వెంట తీసుకొని మరణాన్ని ఆశ్రయించు. వెళ్ళు. ప్రాణదానం కోరుకో, అధికారం కోరుకుంటే మీ నాన్నకప్పుడు ఖచ్చితంగా మరణశిక్షే పడుతుంది. రేపు తెల్లారేలోగా నువ్వు అపరాధిని ప్రవేశపెట్టు, లేదంటే మీ నాన్నగారికి శిక్ష తప్పదు. భగవంతుడా, ఇవాళ నువ్వు ఉదయించగానే నా హృదయంలో అంధకారం ఎందుకు నిండిపోయింది? నాకు అసలేం దారి కూడా తోచట్లేదు. నాకు నిజంగానే తల్లిదండ్రులతో ఉండే భాగ్యం లేదు. అప్పుడు ఆ అమంగళమైన సంకేతాన్ని నా కారణంగానే ఇచ్చావా దేవుడా? నాయన కర్ణ, ఓడిపోవడానికి కేవలం ఒకే దారి ఉంది. అది ఓటమిని ఒప్పుకోవడమే. ఎప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకోకుండా ఉంటావో అప్పటి వరకు నిన్ను ఎవ్వరూ ఓడించనే లేరు నాయన కర్ణ. మరిప్పుడు నేను ఏం చేయను పెద్దనాన్న? మొత్తం దారులన్నీ మూసుకుపోయాయి. ఇలా ఎందుకు అయ్యింది? ఒక సూత్రుడికి న్యాయం జరగనే జరగదా? మరి మనుషులందరికీ 2 చేతులు, 2 కాళ్ళు, 1 తల ఎందుకుంది? మరి మనుషుల మధ్యలో ఈ భేదాలు ఎందుకున్నాయి పెద్దనాన్న? నాయనా, ఈ భేదాల్ని ఆ ఈశ్వరుడు సృష్టించలేదు. న్యాయం ఖచ్చితంగా లభించేది శక్తిమంతులకే. నీకు న్యాయం కావాలంటే నువ్వు నీ శక్తిని ప్రదర్శించాల్సిందే. కానీ నాకు ధనస్సుని ఎక్కుపెట్టేందుకు స్వాతంత్రం లేదు పెద్దనాన్న. ఎవరు నీ స్వాతంత్రానికి అడ్డుకట్ట వేస్తున్నారో? ఈ క్షత్రియుల, లేక నీ తండ్రిని హత్య చేయాలని చూస్తున్న వాళ్ళు చేసిన చట్టాల్ని ఆదరించగలిగే పిరికితనం అవసరం అంటావా నీకు? లేదు పెద్దనాన్న. మరి లే, మార్గాన్ని నిర్మించుకో. మీరు భలే ఎత్తు వేశారు సేననాయక మహాశయ. మన మనిషి వాళ్ళకి లొంగిపోయాడు కదా. అప్పుడు నేను అసలు మనం బయటపడడం అసంభవం అనుకున్నాను. కానీ మీరు అసలు ఎలా ఊహించారు మదంజయ మహాశయ? ఆ సూతులు భయపడి వెంటనే వదిలేస్తారని? మూర్ఖ, చాలా ముఖ్యమైన విషయం చెప్తాను, విను. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ముళ్ళపందిని చూసావా నువ్వు? దాని శరీరం మీద వెంట్రుకల స్థానంలో ముళ్ళుంటాయి. అడవుల్లో ఉంటాయి కదా అవి. దాని రక్షణ దానిదే. సింహం కూడా దాన్ని అసలేమీ చేయలేదు. కానీ ఆ ముళ్ళని తీయడానికి తెలివి కావాల్సి వస్తుంది సైనికులారా. ధైర్యం లేకపోతే శక్తి లేనే లేదు.
అందువల్లే మనుషుల్లో వివిధ సమూహాలు ఏర్పడ్డాయి. ఇవాళ నిజంగా వాళ్ళంతా ఒక్కటిగా నిలబడితే ఖచ్చితంగా నేను ఓడిపోయేవాడిని. ఆలోచనల్లో కూడా విజయం మీద విశ్వాసం లేదు. వాళ్ళేం విజయాన్ని సాధించగలరు? ముళ్ళంటే ఎవరికైనా భయమే కదా మదన్జీ మహాశయ. ఇదిగో ఇవాళ కూడా నేను మీ ముందర తల ఎత్తి నిలబడ్డాను. నాకన్నీ నా కుటుంబమే. మీరు అన్యాయం చేయలేరు. నువ్వు ధనుస్సును ఎక్కుపెట్టే దుస్సాహసం చేశావా? బాణాలు వేయడానికి అనుమతి కూడా అడగను మదన్జీ మహాశయ. ప్రాణాలతో ఉండాలంటే మీరు ఆ పత్రం మీద మీ ముద్రని వేసే తీరాలి. నిజం ఒప్పుకోండి. ఆ బావిలో విషం కలపడం దగ్గర నుంచి ఆ కీలక సాక్షిని హత్య చేయడం వరకు మొత్తం కుట్రంతా కూడా మీరే చేశారని. మా నాన్నకి ఆయన గౌరవాన్ని అధికారాన్ని తిరిగిచ్చేయండి. లేదంటే మీరు ప్రాణాలతో ఉండరు. సైనికులారా, ఏంటి చూస్తున్నారు? పట్టుకోండి ఈ మూర్ఖ బాలకుణ్ణి. నా చేతులతో నేనే ఇతనికి శిక్ష విధిస్తాను. క్షమించండి మహారాజా, క్షమించండి. ఇప్పుడే ఒక సమాచారం అందింది మహారాజా. ఓ సూత బాలకుడు మదంజయుడితో పాటు మిగతా క్షత్రియుల మీద యుద్ధం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని వధించను. మీరు ప్రాణాలతో ఉండడం నాకిప్పుడు ఎంతో అవసరం. ఇంకా అవకాశం ఉంది మదన్జీ మహాశయ, మీ తప్పుల్ని ఒప్పుకోవడానికి. సూతపుత్ర, నీకు విజయం అసంభవం. కొండని ఢీకొడితే మేఘాలు కరిగిపోతాయి. పర్వతానికి అసలేమీ కాదు. నేనే విష ప్రయోగం చేయించాను.
కానీ నేను ఆ అపరాధాన్ని ఎన్నటికీ ఒప్పుకోను. మీ నాన్నకి మరణశిక్ష తప్పక పడుతుంది. ఒకవేళ కోపం పట్టలేక నువ్వు నన్ను హత్య చేస్తే అప్పుడు నీకు కూడా మరణశిక్ష పడుతుంది. అందుకే చెప్తున్నా, వెంటనే నా ముందు లొంగిపో. కురుకుల సంభవుడు, ధర్మ రక్షకుడు, మహాబలవంతులు కురు సామ్రాట్ ధృతరాష్ట్రులు వేంచేస్తున్నారహో! బహుపరాక్, బహుపరాక్, బహుపరాక్. ఆ బాలకుడు ఎక్కడున్నాడు విదురా? తనే కదా నా పుత్రునికి జీవనదానం చేసినవాడు. దగ్గరికి రా బాలక. మహారాజుకి చేతులు జోడించి నమస్కరించాలి. నాకు న్యాయం జరగాలి. ఆ తర్వాతే నేను నమస్కరిస్తాను. కన్నా, మహారాజా తను బాలుడు. అలా ఎందుకు బాలక? న్యాయం నాకు దానంగా లభిస్తే అప్పుడు మీకే అప్రదిష్టి కలుగుతుంది మహారాజా. అందుకే నేనేవి యాచించాలనుకోవట్లేదు. మీరు న్యాయం చేయాలి. ఆ తర్వాత నేను ఉపకారాన్ని గుర్తించి నమస్కరిస్తాను. నేను మా నాన్నగారు చెప్తారు, ఉపకారాన్ని ఎప్పుడూ విస్మరించకూడదని. తాతగారు, ఇలాంటి అద్భుతమైన బాలకుడున్నాడా మన రాజ్యంలో? ఇది మనకి చాలా గర్వకారణమైన విషయం. బాలక, నీ నామధేయము?
రాధేయుడు. రాధేయుడా, తల్లి పేరుతో నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటున్నావా రాధేయ? ఎందుకంటే నాన్న పేరు చెప్పానంటే మీరు జాతి ఏంటని అడుగుతారు మహారాజా. నేను తల్లి పేరు చెప్తే అప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతారు. చాలా బుద్ధిశాలివి రాధేయ. మీ నాన్నని నిర్దోషిగా నిరూపించడానికి నువ్వు నిజమైన అపరాధిని ప్రవేశపెట్టాలి కదా? అపరాధం గ్రామరక్షక మహాశయులు చేశారు మహారాజా. నిజమే మహారాజా. ఓ పిల్లాడు తన తండ్రిని నిర్దోషిగా అనుకోవడం చాలా సహజమే. నేను క్షత్రియుండే, నా చేతుల్లో శక్తి ఉంది. నేనెందుకు ఎవరినైనా హత్య చేస్తాను చెప్పండి. నీ దగ్గర ఏమైనా ముఖ్యమైన ఆధారాలున్నాయా ఈ ఆరోపణను నిరూపించడానికి? నేను సత్యమే చెప్తాను. సత్యాన్ని మించిన ఆధారం ఏముంటుంది? మహారాజా, మదంజయుడు నిజమే చెబుతున్నాడు. శక్తిమంతుడైన ఓ మనిషికి అబద్ధం చెప్పడానికి, అలాగే దొంగచాటుగా హత్య చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మొత్తం గ్రామస్తులందరూ విన్నారు. మహారాజా, నా అనుభవం ఏంటంటే ఒక శక్తివంతుడైన మనిషికి తన బలహీనతలేంటో తెలిసినప్పుడు అప్పుడు తను చాలా ఎక్కువ అబద్ధాలాడతాడు. మదంజయ, ఈ బాలకుడికి సాక్షిని స్వయంగా నేనే. నీ బంధనాలను తెంచడానికి ముందే నేను స్వయంగా నీ మాటల్లోనే నువ్వు నీ తప్పుని ఒప్పుకోవడం విన్నాను. ఆ విష ప్రయోగాన్ని నువ్వే చేయించావు. మహారాజా, నన్ను క్షమించండి మహారాజా. మహారాజా, స్వయంగా సర్వసేనాధిపతే మదంజయుడి గురించి సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ముద్దాయి అతిరథుడిని గౌరవప్రదంగా విడుదల చేయడం, అలాగే మదంజయుడికి శిక్ష విధించడం అవసరం. నీ సాహసానికి, ఆత్మవిశ్వాసానికి విజయం లభించింది. నాయనా కర్ణ, నిజంగా నాకు గర్వంగా ఉంది. కానీ మదంజయుడికి శిక్ష విధించరా? పుత్ర, అది మహారాజుకు సంబంధించిన విషయం. మనం న్యాయం కోరుకున్నాం, ప్రతీకారం కాదు. నాయన కర్ణ, మహారాజుకు ప్రణామాలు చేయి. ఇంటికి వెళ్దాం. ప్రణామాలు మహారాజా.
ఆగు సూతపుత్ర. మహారాజా, ఒక సూతపుత్రుడు ఆయుధం పట్టాడు. దానికి న్యాయం ఎలా చేస్తారు? మదంజయ, మా సమక్షంలో అపరాధికి మాట్లాడే అధికారము ఉండదు. నేను నిజంగానే అపరాధిని మహారాజా. కానీ హస్తినాపురంలో క్షత్రియులందరూ అపరాధులు కారు కదా. వాళ్ళందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈ సూతపుత్రుడి విషయంలో కూడా న్యాయం చేయండి మహారాజా. మహారాజా, సూతపుత్రుడు ఆయుధం పట్టి అపరాధం చేశాడు. ఇలాగే అందరూ కలిసి ఆయుధాలు పడితే అప్పుడు వ్యవస్థ ఏమైపోతుంది? న్యాయం చేయండి మహారాజా. రాజ్యంలోని క్షత్రియులకు అసంతృప్తి కలిగితే అప్పుడు రాజ్యానికి మేలు కాదు కదా. నోరు మూసుకో మదంజయ. మహారాజు గారిని భయపెట్టే సాహసం ఎంత మాత్రం చెయ్యకు. నేను చనిపోవడం నిశ్చయమే కదా, మరి భయం దేని గురించి? మహారాజా, మొత్తం క్షత్రియులందరూ విప్లవం లేవదీస్తారు. హస్తినాపురం రాజసభలో విప్లవం గురించి మాట్లాడిన వాళ్ళకి అదే క్షణంలో మరణదండన విధించాల్సిందే. ఇంకా ఎవరైనా క్షత్రియులున్నారా? అలా విప్లవం గురించి మాట్లాడే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ఆగు సూత అతిరథ. నిండు దర్బారులో ఆయుధం పట్టే సాహసమా? ఇవాళ గనుక నిన్ను క్షమిస్తే రేపు ఇదే పని ఇంకొందరు చేస్తారు. ఇదే రాజసభలో. వద్దు వద్దు.